హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయేది ఏంటంటే చూడండి, సోంపు, మెంతులు. హాయ్ అండి. సోంపు, మెంతులు, ధనియాలు, లవంగాలు. సోంపు, మెంతులు, ధనియాలు, లవంగాలు. యాలుక్కాయలండి, లవంగాలు కాదు, యాలుక్కాయలు. ఇవి ఇవి 4 మంచి సలవా వస్తువులండి. బామకాలం నాటి చిట్కా అండి ఇది. మన ఇంట్లో ప్రతి ఆడపిల్లలకి, ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, ఆడపిల్లలు, టీనేజ్ పిల్లలకి నెలసరి టైంలో, డేట్ వచ్చే టైంలో కడుపులో నొప్పి బాగా వస్తుంది కదండి, వాళ్ళ కోసం ఈ చిట్కా. నెలసరి రాకముందైనా తాగొచ్చు, వచ్చిన తర్వాత అయినా తాగొచ్చు. అప్పుడు రోజు నెలకి కనీసం ఒక 5 టైమ్స్ అట్లా చేసుకొని తాగితే వాళ్ళకి ఆ నొప్పి అంటూ భరించలేని నొప్పి వస్తుందండి కొంతమంది పిల్లలకి. ఆ నొప్పి తగ్గిద్ది. మెంతులేమో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చేస్తూ ఉండిద్ది, చలవ కూడా. ధనియాలు కూడా చలవేనండి. మనం పెయిన్స్ వచ్చినప్పుడు ప్రెగ్నెంట్లో టైంలో ధనియాలు కాసిస్తారు మా బామ్మలు, పెద్దోళ్ళు. అదొకటి. సోంపు కూడా డైజెస్టివ్. మళ్ళీ ఇంకేంటి, యాలుక్కాయలు, ఇలాచీ కూడా డైజెస్టివే. వాపు, నొప్పి, వాతం అన్నీ తగ్గుతాయండి. ముఖ్యంగా పిల్లలు ఆ టైంలో కాదండి, ఎప్పుడైనా సరే పట్టిన పచ్చళ్ళు అవి తినకూడదు. రోజు ఒక్కసారైనా మజ్జిగ తాగాలి. గ్లాసుడు మజ్జిగ కంపల్సరీగా తాగాలి. ఇప్పుడు ఇవన్నీ దోరగా వేపుకొని మిక్సీ జార్లో పట్టుకొని ఆ పొడిని 2 గ్లాసుల వాటర్లో మరిగించి తాగితే మంత్లీ 5 టైమ్స్, కనీసం 3 టైమ్స్ అన్నా తాగితే ఆ నొప్పి నుంచి ఉపశమనం అంటే కాదండి, పూర్తిగా తగ్గిద్ది. ట్రై చేసి చూడండి. తగ్గకపోతే నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, 2 గ్లాసుల వాటర్లో 2 స్పూన్లు వేసుకోండి. 10 గ్రాములు ధనియాలు, 10 గ్రాములు సోంపు, మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి ఒక 5 గ్రామ్స్ అనుకోండి. ఇలాచి, యాలక్కాయలు ఒక 4 కలిపి మొత్తం దోరగా వేపుకొని అదే మిక్సీ పెట్టేసి పొడి చేసుకొని ఒక గాజు సీసాలో కానీ దేంట్లోనో స్టోర్ చేసుకోండి. స్టీలు బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని మంత్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ తాగండి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా చేసుకుంటూ ఉంటే, ఇది బామ్మల కాలం నాటి చిట్కా అండి. మనం అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి, కానీ మనకేమో తెలీదు ఇలా చేసుకోవాలని. చేసి చూడండి, మీ పిల్లలకి ఇచ్చి. ప్రతి ఆడపిల్లలకి ఈ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది కాబట్టి ఇది చేసి వాడి చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. 2 స్పూన్లు వేసి బాగా మరిగించిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం ఐరన్ ఉంటుంది. ఆ మెంతులు చేదు తెలీదు, అందుకని కొంచెం బెల్లం వేసుకోండి. వద్దంటే స్కిప్ చేసేయండి. వాడి చూడండి. తగ్గకపోతే నన్ను అడగండి మళ్ళీ కామెంట్ చేసి, ఏంటంటే ఇట్లా చేశారు అని. ఇదిగోండి, అపోలోలో తీసుకొచ్చారు. అది బెల్లం పొడి. మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు, ఇది ఉందిగా నేను అందుకని ఇది వేస్తున్నాను. బెల్లం పొడి అండి ఇది కూడా 2 స్పూన్లు వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు. చాలా రిలీఫ్ వచ్చిద్దండి కడుపులో నొప్పి. 1/2 అవర్లో తగ్గిపోయిద్ది. అదే రాకముందు నుంచి ఫస్ట్ నుంచి వాడుతూ ఉంటే అసలు రాదు. మంత్లీ కనీసం 2-3 టైమ్స్ వాడండి. అసలు వాతం, పైత్యం అన్నీ పోతాయి.
వాటి వల్లే వచ్చిద్ది ఆ కడుపుల నొప్పి. పచ్చళ్ళు అస్సలు తినకూడదు, పట్టిన పచ్చళ్ళు. రోజు ఒక గ్లాసు మజ్జిగ కంపల్సరీగా తాగుతూ ఉండండి. చూడండి ఎట్లా ఉండిద్దో. వడపోసుకొని మా పాపకి ఇచ్చాను, తాగింది. ఇవి చిన్న చిన్నవి అండి, చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి దీనివల్ల. ఆకలి పెరిగిద్ది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఫేస్ గ్లో వస్తుంది. మెంతులు ఉంటాయి, హెయిర్కి మంచిది, అన్నీ ఉంటాయండి దీంట్లో లాభాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కితే మీకు ప్రతి వీడియో వస్తుంది. మా పాపకి ఇచ్చాను. ఫస్ట్లో వద్దు వద్దు అనేది, తర్వాత అలవాటు అయిందండి. తర్వాత కూడా చాలా మంచిదండి అది పిల్లలకి. మ్యారేజ్లు అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది నేను చూపించేది బార్లీ జావ అండి. ఇదే నా డిన్నర్. ఫస్ట్ 6 కల్లా కూరతో కొంచెం తినేస్తాను. తర్వాత ఇది బార్లీ మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను. తర్వాత కొంచెం మరిగించి జావ చేసుకున్నాను. అదిగోండి రైసు, ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోకి పెరుగు. ఇది ఒకసారి తిని చూడండి, బాగా డైజెస్టివ్ అండి. వెయిట్ కూడా కొంచెం వెయిట్ తగ్గుతారు. కొంచెం హెవీ లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ కంట్రోల్లో ఉండిద్ది. పిల్లలు పుట్టిన తర్వాత వెయిట్ పెరుగుతారు కదండి, వాళ్ళకి బాగా పనిచేసిద్ది. ఇది రోజు డైలీ 1 టైము ఈవినింగ్ తీసుకుంటే, ఫస్ట్ కూరతో తినేసేయండి. 7కి మళ్ళీ ఆకలి అయింది కదా, పెరిగేసేసుకొని బార్లీ జావా, వైట్ రైస్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు దాంట్లోకి. ఇదేనండి నా డిన్నర్. బాగుండిద్ది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.